హాయ్. ఆంధ్రప్రదేశ్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్. ఆమెను పీసీసీ ప్రెసిడెంట్ అన్న వ్యక్తిని మెచ్చుకోవాలి. అసలుకి ఈమె పీసీసీ ప్రెసిడెంట్ ఏంది, సీనియర్ నాయకులు పెట్టుకునేది అర్థం కాదు. ఆమెకి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడొద్దో తెలియదు. మొన్నటికి మొన్న కొంతకాలానికి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అన్నగారిని తిట్టుకోవడం మీద ఆమె టైం బాగా స్పెండ్ చేసింది. సో ఇప్పుడు తిట్టడానికి లేదు, ఎందుకంటే ఆయన పదవిని ఊడగొట్టిరు అందరు కలిసి. ఇప్పుడు ఆయన తిట్టాలంటే కూడా ఏ విషయం లేదు అక్కడ. కాకపోతే ఇప్పుడు ఏం దొరికింది ఆమెకి అంటే, పాపం ఏం తెలియనప్పుడు ఏమైపోతుందంటే ఏదో ఒకటి దొరుకుతుంది. టీటీడీ ఎస్సీ ఎస్టీ వార్డుల లోపల, కాలనీ లోపల 5,000 గుళ్ళు కడతామని చెప్పింది. దాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో దానికి ఇమీడియట్గా ఏమో కౌంటర్ ఏమి ఇస్తూ ఉందంటే, అసలు టీటీడీ గుళ్ళు కట్టడం ఏంది, ఎస్సీ ఎస్టీ వాడలు ఎవరు కట్టమని అన్నారు, ప్రజల కోసం పనికొచ్చే పనులు చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మీరు ఆర్ఎస్ఎస్ని ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరి ఎవరిని చేయాలి, కాంగ్రెస్ని చేయాలన్నా, గుళ్ళకు బదులు మరి చర్చిలు కట్టాలన్నా, మసీదులు కట్టాలన్నా, అది ఇవే చెప్తే అయిపోతుంది కదా. అంటే ఆమెకి ఇంగిత జ్ఞానం లేదు. టీటీడీ చేసే పనే ధర్మ ప్రచార పరిషత్తు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గుళ్ళు కట్టడం, కళ్యాణ మండపాలు కట్టడం, ఇవన్నీ టీటీడీ చేస్తూ ఉంటుంది. టీటీడీ ఏం చేయాలో నువ్వు చెప్పేది ఏంటిది? గుళ్ళు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు మరి? వాళ్ళ పనే ధర్మ ప్రచారం చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం. కాబట్టి వాళ్ళు గుళ్ళు కడతామని చెప్తా ఉన్నారు, తప్పేం లేదు. అలాగే నువ్వు హిందూ సమాజాన్ని అవమానించినట్టు లెక్క. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఎవరు హిందువులే కదా. మరి హిందువుల ప్రాంతాల్లో గుళ్ళు కడతామంటే నీకు నచ్చట్లేదంటే హిందువులకు గుళ్ళు ఉండకూడదన్న నువ్వు ఊరుకుంటుంది. మరి ఏం కట్టాలనుకుంటున్నావు అది కూడా చెప్తే అయిపోతుంది కదా. మేము మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాం తప్ప ప్రజా రాజకీయాలు కాదు అని చెప్పేసి. అక్కడ రాహుల్ గాంధీ జ్ఞానం ఉండాలి. ఎందుకంటే అసలు ఈవెన్ ఏ విధంగా పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు అంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకులు లేరని ఆయన అనుకున్నాడా, లేదా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వద్దని అనుకున్నాడా అనేది ఇప్పటికీ అర్థం కాదు. సో ఆమెను తీసుకొచ్చి తెలంగాణలో చేయటం, తెలంగాణ నుంచి ఆమె పారిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోవటం, అక్కడికి పోతే పీసీసీ ప్రెసిడెంట్ ఏకదం. సో ఇప్పుడు ఆమె పాపం ఏం అర్థం కావట్లేదు. అర్థం కాకుండా అంతరించిపోయిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏదో ఆమె ప్రయత్నం చేస్తూ వస్తుందా అంటే, మొత్తాన్ని భూమి లోపల 100 కిలోమీటర్ల లోపల పాతి పెట్టేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని. సో ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా నష్టం చేస్తాయి. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. షర్మిలకి అది ఎట్లాగో తెలియదు, ఆమెకు నాలెడ్జ్ కూడా లేదు. కాకపోతే ఆమె హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అది భారీ నష్టాన్ని కలుగజేస్తూ ఉంది, ఆల్రెడీ కలుగుతూ ఉంది. ఆయన జ్ఞానం రాకుండా షర్మిల లాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం వల్ల అసలుకి అంతరించిపోయి నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవుతుంది. ఎందుకంటే హిందూ మతానికి వ్యతిరేకం, దేవుళ్ళకు వ్యతిరేకం, గుళ్ళకు వ్యతిరేకం అనే సిద్ధాంతంతో షర్మిల వెళ్తూ ఉంది. సో డెఫినెట్గా ఇది కాంగ్రెస్కి భారీ నష్టం. కాకపోతే ఏంటంటే ఏదో కంప్లైంట్ చేసిండ్రు ఆ నాయకులు, ఈమెకి క్లాస్ వీకిండ్రు అని చెప్తా ఉన్నారు. క్లాస్ వాళ్ళు వీళ్ళు వీక్తే కాదు, రాహుల్ గాంధీ పిలిచి మాట్లాడాలి. కాకపోతే రాహుల్ గాంధీ ఒక టింకర మాట్లాడతారు కాబట్టి ఇక ఈమెకి ఆయన క్లాస్ ఏం తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.